అంటే ఇప్పుడు అక్కడ భావజాలం అక్కడ కొంచెం యాంబియన్స్ ఉంది కాబట్టి మాట్లాడారంటే అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మిగతా వాళ్ళని మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ అయిన ప్రకాష్ అంటే ఆయన ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే ఒక పబ్లిక్ డయాస్ మీద అయితే అలా మాట్లాడి ఉండకపోయేవాడేమో, అది క్లోజ్డ్ ఇది, అందుకని కొంచెం తను ఓపెన్ అయ్యాడు. ఆ ఓపెన్ అయినటువంటి వీడియో పట్టుకొచ్చి ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హిందుత్వ మీద చాలా సందర్భాల్లో దాడి చేస్తున్నాడు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఇతర మతాల నుంచి ఈ ప్రమాదం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళటం, పర్టికులర్గా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు, రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్ సినిమాలో వాళ్ళు కథని నడిపించిన పద్ధతి, వీటి మీద అంటే హిందుత్వ మీరు అన్నట్టుగా ఆ సినిమాల మీద కొందరు భిన్నాభిప్రాయాలు చెప్పారు, లేని స్టోరీలను సృష్టించారు, అసలు అది జరగలేదని చెప్పారు. అదొక కోణం. ఎందుకంటే మీరు సినీ విమర్శకుడుగా చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు మీరు. అవును. కానీ ఇప్పుడు ఇవి ఏంటంటే డైరెక్ట్గా తాకేవి. ఇవి ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు వలస కూలీలు అనటం, లేదంటే వాటిని తక్కువ చేసి మాట్లాడటం అనేది డైరెక్ట్గా గుండెలు తాకేవి. అంటే కొందరు మనోభావాలు దెబ్బతిని ఏంటి మరింత చీప్గా మాట్లాడుతున్నాడు, మనం శ్రీరామనవమిని ఘనంగా చేసుకుంటాము, ప్రతి గ్రామంలో ఒక రామాలయం ఉంటుంది, మనం రాముడిని ఒక ఇదిగా చూస్తాము, పూజిస్తాము. ఆయన రావణుడిని కూడా గిరిజనుడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అదే సందర్భంలో, అదే లిటరరీ ఫెస్ట్లో. అంటే ఒక లైటర్ విన్లో అలా వెళ్ళిపోయాడు. నాస్తికత్వము అనేది నడుస్తూ ఆయనలో ఈ సౌత్ నార్త్ గొడవ కూడా ఉంది. అంటే దక్షిణాపథం అంటాం మనం, దక్షిణాపథం మీద ఉత్తరాపథం మొదటి నుంచి కూడా దాష్టీకం చేస్తోంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇందాక నేను చెప్పినటువంటి అంటే ద్రవిడ యాంగిల్లో రామాయణం మీద దాడి కూడా రాముడు వాంటెడ్గానే వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎన్టీఆర్ డైలాగులో ఒకటి ఉంటుంది ఆ సినిమాలో, పట్టాభిషేకంలో, ఆ మునిమృత్యుల ప్రేరణతో అంటాడు, మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు ఆయన. అనటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తపస్సు పేరుతో వచ్చిన మునులు, వాళ్ళు తపస్సు దైవ దీంతో ఉండటం కోసమో ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఇక్కడ రెక్కీ చేయడానికి వచ్చారు. ఇక్కడున్న సంపదలు, ఈ మధ్య కాలడీ ఫైల్స్ అవి బయటపడింది, ఇక్కడ లోహాలు ఉన్నాయి, ఆ రోజుల్లోనే లోహాల వాడకం ఉంది దక్షిణ భారతదేశంలో అని. అంటే ఇక్కడ లోహాలు ఉన్నాయి, కంపారిటివ్గా వాళ్ళకంటే బెటర్ మెటల్ ఉంది ఇక్కడ. అవును, వాళ్ళకంటే ఉత్తమ నాగరికత ఉంది ఇక్కడ అని.